ముంచుకొస్తున్న మూర్ఖపు దినములు. ఇది ఈ వారపు మన పాఠం. ముంచుకొస్తున్న మూర్ఖపు దినములు. ముంచుకొస్తున్న అంటే ఎప్పుడు వాడతాం ఈ పదం? ఏదైనా ప్రమాదం సంభవించబోతుందనుకోండి, అప్పుడు వాడుతుంటాం. ముంచుకొస్తున్నా, లేదంటే తరుముకొస్తున్నా, వెంటాడుతున్నా, ఈ పదాలు. సాధారణంగా మనుషులు ఏది ముంచుకొస్తుంది, ఏది తరుముకొస్తుంది అనుకుంటున్నారంటే ఇప్పుడు మనుషుల్ని పండగలు తరుముకొస్తున్నాయి ఇప్పుడు. అవునా? ఇప్పుడు ఏం వస్తున్నాయి ఇప్పుడు? పండగలు తరిమేస్తున్నాయి ఇప్పుడు మనుషుల్ని. ఎవరిని చూసినా బిజీ. డిసెంబర్ నెలంతా ఎలాగ ఉంటారు మనుషులు? ఏదో బిజీ, ఏదో తెలియని హడావిడి. దేనికోసం ఇంతకీ? ఇప్పుడు పండగలు వస్తున్నాయి. ఇప్పుడు దానికోసం కొంత డబ్బు రెడీ చేసుకోవాలి, లేదంటే షాపింగ్ చేసేయాలి, లేదంటే ఫలానా కొనేసుకోవాలి. మొత్తానికి రాబోయే పండగల కోసం బిజీ అయిపోయారు జనం. ఆ హడావుడిలో ఏది ఖాళీ ఉండదు ఇప్పుడు. ఇప్పుడు నుంచి జనవరి వరకు అసలు ఖాళీ అనేది ఉండదు. ఏదో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, పండగలు వచ్చేస్తున్నాయి అని బిజీ అయిపోయారు మనుషులంతా. కానీ అసలు ఏది ముంచుకొస్తుంది, ఏది తెరువుకొస్తుంది? ఎందుకంటే పండగల్లో కొత్త దినాలు కాదు, మూర్ఖపు దినములు ముంచుకొస్తున్నాయి. అంటే మూర్ఖపు దినములు అంటే ఏంటి? దినములు అంటే రోజులు, నెలలు. ఇందులో మళ్ళీ మూర్ఖపు దినాలు ఉంటాయా? చెడ్డ రోజులంటే మంగళవారం, శుక్రవారం. బైబిల్ అన్నాడు చెడ్డ దినములు, దినములు చెడ్డవి, అలాగే అపాయకరమైన దినములు. ఇవన్నీ బైబిల్లో వాడాడు. అంటే ఏంటి అర్థం? దినములు చెడిపోయాయని కాదు, మనుష్యులు. దినములు అంటే అక్కడ అర్థం ఏంటంటే మనుషులు. అప్పుడప్పుడు రోజులు బాగోలేదండి అంటాం. రోజులు బాగోలేదంటే అర్థం ఏంటి? మనుషులు బాగోలేదని. ఇంకా మాట్లాడుకుంటే ఫలానా రోజు మర్చిపోలేని రోజు అండి నా జీవితంలో, కీడు జరిగిందని. ఆ రోజును మర్చిపోలేడు. నాకు సంభవించిన దరిద్రపు కొట్టు రోజు అది అంటారు. చెడ్డ రోజు అంటే ఆ వారం చెడ్డదని కాదు, ఆ రోజు ఎవరి వల్ల కీడు జరిగింది, లేదంటే మంచి రోజు ఎవరి వల్ల ఏదో మంచి జరిగింది. దీన్ని చెడ్డ దినములు, అపాయకరమైన దినములు అంటారు. అలాగే ఇప్పుడు ఏమొస్తున్నాయి ఇంతకని? డిసెంబర్ అయిపోయి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ నూతన సంవత్సరం అనుకుంటున్నాం, కానీ ఏమొస్తుంది ఇంతకీ? మనుషులు ఉండే కొలది ఎలా మారిపోతారు? అంత్య దినములలో చెప్పాడు కదా, అపాయకరమైన దినములు. మనం వెళ్ళేది అంత్య దినములు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం మనం? అంత్య దినములు. ఈ అంత్య దినముల్లో మరలా ఏ దినములు? చివరి గడియ అన్నాడు. ఇప్పుడు రోజు అనుకోండి 24 గంటలు, మరలా ఆ 24 గంటల నుంచి చెప్పుకుంటూ వచ్చేస్తే గంట, నిమిషాలు అలా వచ్చేది కదా. ఇప్పుడు ఉన్నది ఏంటనుకుంటున్నారు? చివరి గడియ అంటే ఎండింగ్ స్టేజ్. ఇప్పుడు వస్తున్న రోజులన్నీ కూడా చివరికి వెళ్ళిపోతున్నాం. చివరికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటారు. ఎవరు? సోమవారం, మంగళవారం ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. ఎవరు దారుణం అయిపోతారు? మనుషులు. అలాంటి మూర్ఖపు మనుషులు వచ్చే రోజుల్లోకి వస్తున్నాం, మనం అడుగు పెడుతున్నాం, ఇంకా అందులోనే నడుస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఎలా ఉండాలి మనం? అసలు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ, అందరికీ విషెస్ చెప్పుకుంటూ సంతోషపడదామని జనాలు అనుకుంటున్నారు, కానీ చాలా భయంకరమైన దినాలు. అందులో మూర్ఖపు దినములు. మూర్ఖపు దినములు అంటే మనుషులు ఏముంటుంది? మూర్ఖత్వం. మూర్ఖత్వం అంటే ఏంటి? మూర్ఖుడు, మూర్ఖురాలు, మూర్ఖత్వం అంటే అర్థం ఏంటి? తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు అని అర్థం. ఏమీ తెలియకపోయినా తెలుసు అనుకునేవారు,
మేము అనుకున్నదే రైట్ అనుకునేవారు. ఈ ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఈ లక్షణాన్ని ఏమంటారు? మూర్ఖత్వం. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు మేము ఒకటి అనుకుంటాం, అది జరగకపోతే ఎంతకైనా తెగిస్తాం. అలాంటి మైండ్ సెట్ వచ్చింది మనుషులు ఇప్పుడు. దానికి ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద కొన్ని చూపిస్తాడు చూడండి. చూడండి, ఘోరం. నిద్ర లేపిందని తల్లిని చంపేసిన బాలుడు. ఎందుకు చంపేశాడంట? ఉదయాన్నే నిద్ర లేపేసిందంట. నిద్ర లేపితే చంపేస్తారు ఎవరైనా? కాలేజీకి వెళ్ళమంటూ నిద్ర లేపిన తల్లిని ఇంటర్ చదువుతున్న బాలుడు ఆగ్రహంతో తోశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయమేసి మృతి చెందింది. అనంతరం తాళం వేసేసి పరారైపోయాడు. అలా ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వచ్చి చూడగా మృతదేహం లోపల ఉంది. ఇంక చంపేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంతకీ కారణం ఏంటి? జస్ట్ నిద్ర లేపేసిందని. అంటే ఇప్పుడు లేపకూడదు, పడుకొని ఉండాలి, లేపకూడదు. ఇంకా నాకు చిరాకు వచ్చిందంటే చంపుతాను అది. దీన్ని ఏమంటారు? అసలు ఎలాంటిది జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? నిద్ర లేపినందుకు కూడా చంపేస్తారని. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ తినాలన్నమాట? ఇప్పుడు మనం ఏం చేయకూడదు? ఒకసారి లేపాలి, 2 సార్లు లేపాలి. నీకు చిరాగ్గా ఉందనుకో వ్యవహారం, నీ పడుకుంటే పడుకో. ఎందుకంటే ఇప్పుడు చంపడానికి ఆ రీజన్ ఈ రీజన్ ఏముంటలేదు. ఇంకా మేము అనుకున్నది జరగాలంతే, లేదంటే చంపడానికనే సిద్ధపడిపోతున్నారు. ఇంకోటి చూపిస్తాడు చూడండి. అందులోకి చంపింది ఎవరు? కొన్ని భర్త కాదు, బాలుడు. ఆడు కూడా ఏమొచ్చింది అంటే ఆ చిన్నపిల్లలు కూడా మేము అనుకున్నదే జరగాలి. దీన్ని మూర్ఖత్వం అంటారు. కొమ్మలు కాదు, కమ్ములు. చెవి కమ్మలు కొనలేదని. చెవి కమ్మలు అంటే చెవిలీలు. ఏం చేసింది? నిప్పంటించేసిందంట. ఖమ్మంలో దారుణం జరిగింది. చెవి కమ్మలు కొనలేదనే కోపంతో భర్తకు భార్య నిప్పంటించేది. తీవ్ర గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు చెవి కమ్ములు కొనివ్వాలని భర్త యాకోబు పాషాతో సమీనా నిత్యం గొడవపడుతూ ఉండేదని పోలీసులు తెలిపారు. తన దగ్గర డబ్బు లేదని, కొనలేనని పాషా చెప్పడంతో భార్యకి ఆగ్రహానికి గురై అప్పుడు డబ్బులు లేవు, కొనలేను అన్నాడంట. ఏం చేసింది అంటే ఇప్పుడు ఏం ఫిక్స్ అయ్యిందంటే, నాకు చెవికై కొనాలంతే, నీకు డబ్బులు ఉన్నాయా లేవా చస్తావా నాకు అనవసరం. కొనకపోతే పాపం ఏ పడుకున్నప్పుడు వేసిందేమో, అంతే కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మనుషులు వాళ్ళు అనుకున్నది అయిపోవాలంతే. ఇంకా అవతల వాడు పరిస్థితి ఏంటి, అవతల వాడి దగ్గర పాపం అనుకూలంగా ఉందా, పరిస్థితులు బాగుందా బాగాలేదు ఇంకా అనవసరం. దీన్ని ఏమంటారు? మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వంతో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంకా ఇంతకుముందు ఎంత దారుణంగా ఉండేవారు కాదు, ఇప్పుడే అయిపోయింది ఇలాంటి పరిస్థితి. కొన్ని చెప్పింది ఎవరు? ఇందాకేమో పిల్లోడు, ఇప్పుడు భార్య చంపేసింది, ఆడది చంపేసింది. విచిత్రం చూడండి, తగలబెట్టేసింది. ఇప్పుడు మీ భార్యలు ఎవరన్నా ఏమన్నా అడిగారు అనుకోండి మీరు మిమ్మల్ని, ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు లేకపోతే, లేదంటే మెలుగు కూర్చొని చూడాలి, పెట్రోల్ కింద తెచ్చిందా. చూసి ఎంత దారుణమైన రోజులకు వస్తున్నాం మనం. అసలు ఊహిస్తాడండి అతను? ఊహిస్తాడా? కొనలేదని నేను చంపేద్దని ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఇంకోటి చూపిస్తాను చూడండి. భార్య ప్రెగ్నెంట్ అంట. అప్పటికే ఆడపిల్లలు పుట్టేశారంట 5. ఈసారి ఆడపిల్లకి పుట్టేద్దామని కోసేసి చూసాడంటే. చూడండి ఎంత మూర్ఖత్వం. అంటే వీడికున్న మూర్ఖత్వం ఏంటి? ఇంతకీ ఆడపిల్లలు పుట్టకూడదు, ఇది కాన్సెప్ట్. అలా ఆడపిల్లలు మళ్ళీ పుట్టేద్దామని ఈడేదో డాక్టర్లాగా పొట్టకోసి చూశాడండి. చూసారా? కానీ లోపల ఇంతకీ మగబడ్డే పాపం చచ్చిపోయింది.
చూడండి ఈడి మూర్ఖత్వం వల్ల. అంటే ఆడి ముఖం చూసారా? దీన్ని ఏమంటారు? దీన్ని చెప్పండి. ఇది బుర్ర తక్కువతనం కదా, మూర్ఖత్వం కదా. పుట్టిదాకా ఆగాలి కదా, లేదంటే నీకు ఆడపిల్లలు వద్దనుకుంటే ఈసారి ప్రెగ్నెంట్ ఆపేసుకోవాలి ఇంకా, అంతేనా? భయం వేసిందంటే నీకు మళ్ళీ ఆ రోజు ఆడపిల్ల పుడుతుంది అనుకుంటే. ఇప్పుడు ఆవిడ ఊహించి ఉంటుందంటే ఎలా చేస్తాడని? ఆ భర్త నా పొట్టకోవి చేస్తాడని ఊహించుంటుందా? ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. అంటే బొత్తిగా జ్ఞానం లేకపోవటం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ మొదటి నుంచి చదువుదాం, తర్వాత 4వ వచనంకి వెళ్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని. ఏ కాలాలు వస్తాయి? డేంజర్. ఎంత డేంజరు? నిద్ర లేపినా చంపుతాడు, అడిగింది కొనకపోయినా చంపేస్తారు, పొట్టకోసి చంపుతాడు, అంతేనా? అంత అపాయం. మనుషులు ఎలా మారిపోతారంటే డేంజర్గా మారిపోతారు. ఆ డేంజర్లు ఎలాంటి వాళ్ళు? 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు. ఎందుకు అపాయం వస్తుందంటే మనుషులకు ఏమొచ్చేది? మూర్ఖత్వం వచ్చేస్తుంది. ఈ మూర్ఖత్వంతో మేమనుకున్నదే జరగాలి, అది తప్పైనా సరే అదే రైట్ అనే స్వభావానికి వచ్చేసిన పరిస్థితి మనుషుల్లో వస్తుంది. అలాంటి మూర్ఖులు చేసే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు మనం ఎవరి మధ్య బతుకుతున్నాం? మూర్ఖుల మధ్య బతుకుతున్నాం. ఈ దినాలు వస్తున్నాయంటే ఏ దినాలి? మూర్ఖపు దినములు. ఎవడు ఎలా ఎప్పుడు ప్రవర్తిస్తాడో తెలీదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. అంటే మూర్ఖుడంటేనే వాళ్ళు ఏముండదు? జ్ఞానమే ఉండదు, చెప్పినా వినడు. ఇలాంటి స్వభావం గలవారిని మూర్ఖులు అంటారు. అలాంటి మూర్ఖులే ఈ పనులు చేస్తుంటారు. ఇంకోటి చూపిస్తాడు చూడండి. మూర్ఖులు చేసే మరొక ఇది చూసారా? 5,000 కోసం తల్లిని చంపేశాడు. ఓ కన్నతల్లిని ఓ కుమారుడు 5,000 కోసం చంపిన అమానవీయ ఘటన. $5,000 కావాలని అడిగాడంట. పాప 5,000 ఉన్నాయో లేవో ఇప్పుడు ఆలోచించాలా? లేవంది. ఏం చేశాడు? చంపేసి మరలా సూట్ కేసులో మృతదేహాన్ని పెట్టి నదిలో పడేయాలనుకున్నాడంట. రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు కొంచెం అనుమానాస్పదంగా కనపడ్డాడు. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు 5,000 ఆడికి అవసరం. నీకు అవసరం, ఇంకా నువ్వు ఫిక్స్ అయ్యావని అవతల దగ్గర ఉండాలి వద్దా? ఇంకా అదంతా అనవసరం. నాకు కావాలంటే ఇంక ఫిక్స్. ఇది అవతలోడు ఉంటే ఏంటి, లేకపోతే నీకు ఇవ్వకపోతే ఏం చేస్తాను? చంపేయడమే. ఏమన్నా ఆ తల్లి ఊహించుంటుందా? ఈ 5,000 ఇవ్వలేదని నన్ను చంపేస్తాడు అని ఊహించుంటుందా? అందుకే ఈ దినాలేంటి? మూర్ఖపు దినాలు. ఇంకా మేము అనుకున్నదే అయిపోవాలంతే. ఇంకా అది మంచిదా చెడుదా తప్ప రైటా ఇంకా అనవసరం. ఇది ఈ దినాల్లో ఉన్నప్పుడు, ఈ దినాలు ముంచుకొస్తున్నాయి. జనాలు ఏమనుకుంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది, సంక్రాంతి వస్తుంది. ఈ బిజీలో మనుషులు అనుకున్నది ఎందుకే ఏం వస్తుంది? భయంకరమైన మూర్ఖపు మనుషుల ఆ దినాలు వస్తున్నాయి. దేనికి ఎవడో ఫిక్స్ అయిపోయి చంపేస్తాడో తెలీదు. ఇంకోటి చూపిస్తాడు చూడండి. ఆడవాళ్ళు ధర్నా చేస్తున్నారు. కూరగాయల రేట్లు తగ్గించండి, మా ఊళ్ళో మందులు షాప్ పెట్టండి, హాస్పిటల్ ఒకటి కట్టించండి. ఏమండి ఎవరైనా ఏమడుగుతారు? ముఖ్యంగా పోయిన ఆడవాళ్ళు ఏమడుగుతారు? మందుల షాపులు లేవండి, లేదంటే హాస్పిటల్ లేదండి. ఇవి అడుగుతారు. ఏమడుగుతున్నారంట? విచిత్రం. అది కాదు, విచిత్రమని ముందే వేసాడు. మద్యం షాపు కావాలని మహిళల ఆందోళన. ఏం షాపు కావాలంట? మద్యం అంటే ఏంటి? బ్రాందీ షాపు కావాలి.
ఏమంటే పోనీ మగోళ్ళు దన్నా చేశారంటే అర్థం, ఎందుకంటే వాళ్ళు తాగుతారు కాబట్టి. ఎంతకు ఎందుకు ఎందుకు చేశారు తెలిసేది? వీళ్ళకి మందు తాగటం వీళ్ళు తాగుతారని కాదు. ఇప్పుడు ఎందుకు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళకి ఇంకో వర్గానికి గొడవ జరిగింది. వాళ్ళేమో వద్దని, అంటే ఇది మొత్తం మీద పార్టీ గొడవ ఉంటుంది. మీరు వద్దంటారా మా ప్రభుత్వం పెడితే, కాబట్టి మీరు వద్దన్నారంటే కావాలి. ఇంతకీ ఇది కావాలన్నట్టు ఇది నిజమే కరెక్టేనా? ఇది తాగడం వల్ల మా ఇంట్లో భర్తలు చెడిపోతారు, చచ్చిపోతారేమో, ఆరోగ్యం పాడై, ఇది ఆలోచించరు. ఇంకా వీళ్ళు ఏం ఫిక్స్ అయిపోయారు? వాళ్ళు వద్దన్నారంటే కావాలంతే. దీన్ని ఏమంటారు? సరే, వీళ్ళకి నష్టం జరిగినా, వీళ్ళకి అది తప్పు అని తెలిసినా కూడా వీళ్ళు అదే జరగాలన్న మూర్ఖత్వంతో దేని మీద నిలబడిపోయారు? కడకే రోడ్డు ఎక్కేసారు చూడండి. ఎక్కడైనా మద్యం షాప్ వద్దని మహిళల నిరసన తెలపడం సహజం, కానీ ఆధిపత్య పోరుతో భాగంగా అది మేమే గెలవాలి అనే పోరుతో భాగంగా నెల్లూరు జిల్లా గండిపాలెంలో బ్రాందీ షాపు కావాలంటూ పలువురు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఒక పార్టీకి చెందిన వ్యక్తులు 2 వర్గాలకు విడిపోయి, ఓ వర్గం మద్యం షాప్ వద్దని, మరో వర్గం కావాలని ఆందోళన చేసి, ఇదెక్కడ విడ్డూరం అని గ్రామస్తులు, వాళ్ళందరూ చూడండి మళ్ళీ ముసలమ్మలు చూసారా, అంటే వాళ్ళ భర్తలు అప్పుడే చచ్చిపోయి ఉంటారు కాబట్టి మద్యం షాప్ పెట్టే వాళ్ళకి ఏం నష్టం లేదు. ఎవరు పోతారు? అంతే కదా. అంటే మూర్ఖత్వంతో ఏం చేస్తున్నామో అది విచిత్రం. అందుకే మూర్ఖుడు అంటే జ్ఞానం ఉండదు. ఇంకా నేను అనుకున్న దానికి 3 ఒరే 4 కాళ్ళు ఉన్నాయిరా, ఇంకో కాళ్ళు నీ చేతిలో ఉందరంటే 3 కాళ్ళు. అది నిరూపించుకోవడం అసలు చచ్చానని చచ్చిపోతాడు. చివరిగా ఇంకోటి కూడా చూపిస్తాడు చూడండి. ఆ కుర్రోడు వయసు ఎంత? చిన్న పిల్లోడు. 4వ తారీఖున ఈ నెల పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. 4 5వ తారీఖున రిలీజ్ అయితే 4వ తారీఖున బెనిఫిట్స్ షో అని ఒకటి వేస్తుంటారు. బెనిఫిట్స్ షో అయినా ఏంటది, ప్రీమియర్ షో. ఆ షోకి ఎవరు వెళ్తారనుకుంటున్నారు? ఈ ఫ్యాన్స్, కుర్రోళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఒక ఆవిడ 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ షో ఎప్పుడు వేస్తారనుకుంటారు? అర్ధరాత్రి 12 గంటల తర్వాత వేస్తారు షో. ఆ షోకి వెళ్ళిపోయిందంట ఈవిడ. ఇప్పుడు అప్పుడే చూడకపోతే చచ్చిపోద్దండి. నిజంగా చచ్చిపోయింది. అంతకని ఇప్పుడు వెళ్ళి చచ్చిపోయింది సినిమాకి వెళ్ళి. అదే సినిమా థియేటర్కి ఆ ప్రభాస్ ఎవడాడు అల్లు అర్జున్ వచ్చాడు, అంతే తొక్కిసలాట జరిగింది. తొక్కేశారు అంతే. పుష్ప సినిమాకి వెళ్ళి పువ్వు నలిపినట్టు నలిపేశారు. మరి అంతే కదా, పువ్వుని తొక్కేస్తే ఏమైపోద్ది? అంతే. ఆవిడ స్పాట్లో చచ్చిపోయింది. ఆ రోజే చచ్చిపోయింది. ఇదిగో ఇప్పుడు వీళ్ళ కొడుకు సావు బతుకుల్లో వెంటిలేటర్ మధ్య ఉన్నాడు. ఇంకా స్పృహ రాలేదంట. ఇప్పటి నుంచి 4వ తారీఖు దగ్గర నుంచి. ఇప్పుడు ఇది మూర్ఖత్వమా కాదండి? ఒక నెల పోతే ఇంట్లో కూర్చుంటే టీవీలు వేస్తారు, అది ఈజీగా వచ్చేద్ది. లేదా ఈ సెల్ ఫోన్లోకి వచ్చేస్తున్నాయి. ఆ రోజే పెట్టేశాడు ఒకడు యూట్యూబ్లో ఆ సినిమా పుష్ప 2. పోనీ తర్వాత రోజు ఎంతో కొంత ఫ్రీగా దొరుకుతుంటే వెళ్ళొచ్చు. అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూడటమే ఒళ్ళు బలిపంటారు దాన్ని. ఎందుకు? నీకేమన్నది ఆరోగ్యమా? లేదంటే నీకు ఏమన్నా బలం వస్తుందా, తిండి వస్తుందా? అలాంటిది మళ్ళీ అందులోకి ఇంట్లోనే ఎంతంత టీవీలు ఉంటున్నాయి ఇప్పుడు. అదిగో దీనికంటే పెద్దది గోడంతా టీవీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం చూపిస్తారనుకుంటున్నారు మనకి? మొన్న ఇంటికి వెళ్ళాం, అది ఇంతకీ చిన్న పాక, ఆ పాకలో పెద్ద టీవీ పెట్టాడు. ఎంత? ఆ దడంతా టీవీ. మేము వెళ్ళి అన్నీ చూపిస్తున్నాడు. నించులండి ఇక్కడ ఎలా తీసాం, అది మేము ఏమన్నా కొనుక్కోటానికి వచ్చామా? ఆ షాప్ కూడా చెప్తాడు చూసారు అలాగా. ఇల్లేమెంత, టీవీ ఏమెంత, ఎంత టీవీ పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు. మరి ఇంకెందుకు ఇంత కొనుక్కున్నావు? అక్కడికి వెళ్ళి చచ్చిపోయింది ఆవిడ. చూడండి విచిత్రం. ఇది మూర్ఖత్వం కాదు అసలు. అది కూడా పిల్లలతో. అసలు ఇప్పుడు మగవాళ్ళు వెళ్తేనే కష్టం, పిల్లలతో తీసుకెళ్ళిపోయింది 2 పిల్లల్ని. ఆవిడ సావటమే కాకుండా ఇప్పుడు ఆడు కూడా బతుకుతాడో బతకడో చెప్పలేము. ఆవిడ చచ్చినందుకు నిన్న అతన్ని అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ని.
అంటే ఇక నేను ఆ ఫస్ట్ షో చూసేయాలంతే. లేదంటే ఆ కిక్కు రాదింక. ఆ మొదటి రోజు మొదటి షో చూడాలంతే ఇంకా. ఫిక్స్ అయిపోయింది ఆవిడ. ఎందుకులే ఇప్పుడు పిల్లలున్నారు ఇబ్బంది రాత్రి, మళ్ళీ జనాలకెళ్తే చచ్చిపోతామేమో, పిల్లలు చచ్చిపోతారేమో, నేనేమన్నా అయితే పిల్లలు ఏమన్నా ఏమైపోతారు, ఇక ఇయన్నీ అనవసరం. ఏం జరగాలి? మొదటి రోజు వెళ్ళి చూసేయాలంతే. ఇప్పుడు ఇంక ఇలాంటి వాళ్ళని ఏమనాలండి? పోనీ మగోడు వెళ్ళి చచ్చిపోయాడంటే అర్థం ఎవరు వెళ్ళి చచ్చిపోయింది ఇంతకీ? ఆడది వెళ్ళి సినిమాకి వెళ్ళి తొక్కిసలాడలో చచ్చిపోయిందంటే, బెనిఫిట్ షోకి వెళ్ళిపోయిందంటే ఇంక దీన్ని ఏమనాలి ఇంకా? ఇద్దరు పిల్లల తల్లి. మూర్ఖపు దినాలా కదా? అందుకే ప్రస్తుతం వస్తున్న ఈ దినాలన్నీ కూడా డేంజర్ దినాలు, మూర్ఖపు దినాలు. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నప్పుడు మనం ముందుకు నడుస్తున్నాం. ఇలాంటి మనుషుల మధ్య మనం ఎలా ఉండాలి ఇప్పుడు ఇంతకీ? ఇది మనం ఆలోచించుకోవాలి. ఫస్ట్ మూర్ఖత్వం మనలో ఉండకూడదు. ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ మూర్ఖత్వం ఉంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే ఫస్ట్ మూర్ఖుడితో గొడవకి వెళ్ళకూడదు. ఎందుకు? మూర్ఖుడు అంటే ఏంటి? తెలివి లేనివాడు. ఇంకాడు తప్పు అనేది అర్థమైనా కూడా ఏం చేయడు? ఒప్పుకోడు, వినడు. అప్పుడు ఇంక విన్నప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా? అందుకే కొన్ని సందర్భాలు చూపించాడు చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే మూర్ఖుడు ఏం కోరుకుంటాడు ఎక్కువ? గొడవలే కోరుకుంటాడు. ఇంక మూర్ఖుడు అంటేనే ఇంకెక్కువ గొడవలు పడుతున్నాడంటే అది ఎవరైనా అర్థం చేసుకోవాలి మనం. అది మంచోడైతే కలహాలకు దూరంగా ఉంటాడు. మూర్ఖుడు ఇంక పోరునే కోరుతుంటాడు. ఎందుకు పోరే కోరుతుంటాడు? ఒప్పుకోడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొని వచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని అంటే అర్థం ఏంటి? పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అంటే ఎలుగుబంటే డేంజరు. అది కూడా పిల్లల కన్నా ఎలుగుబంటి అనుకోండి. ఆ పిల్లలు సడన్గా ఎవరు ఎత్తుకుపోరు అనుకోండి, అప్పుడు ఎలాగుంటుంది? ఎవడ కనబడితే ఆడి మీద అడిపోదామని అప్పుడప్పుడు కుక్క పిల్లలు పెట్టిన కుక్కే పిల్లలు ఎత్తుకుపోయాడు అనుకోండి. అంతెందుకు కోడి పిల్లలు ఎత్తుకుపోయారు అనుకోండి. ఎవరైనా కోడి ఎలాగ తెచ్చిపోద్ది? బలం లేని కోడే తగ్గదు, కుక్క అయితే కరిచేస్తుంది. అలాంటిది ఎలుగుబంటి పిల్లలు ఎత్తుకుపోయాయి అనుకోండి, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు అది. అలాంటి ఎలుగుబంటినైనా మనం ఎదుర్కొచ్చు కానీ ఎవరిని ఎదుర్కోలేమంట? మూర్ఖపు పనులు చేసేవాడిని ఇంకా మీద అడిపోయినట్టు ఇంకా అయిపోయామే మనం. అందుకే ఈడు మూర్ఖుడు అని తెలిసిందంటే మనం ఏం చేయాలి ఇంకా? అది ఇంక పెట్టుకోకూడదు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయనెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకును. ఏమంటున్నాడు? ఫస్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పింది నిజం అనుకుంటున్నాడు అనుకోండి, ముందు ఏం చేయాలి మనం? ఆడొక అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాడు, ముందు మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం మాట్లాడలేదనుకోండి ఏమనుకుంటాడు? నేను చెప్పేదే నిజం, అందుకే సైలెంట్గా ఉన్నాడు, అందుకే నోరెత్తలేదు, మౌనము అంగీకారం అంటారు చూసారా, అందుకే మౌనం సైలెంట్ అయిపోయాడు అనుకుంటాడు. అందుకే ఏం చేయమన్నాడు? మూర్ఖునికి ప్రత్యుత్తరం వెయ్యి. ఏదన్నా చెప్తే లేదంటే అడిగితే ఏదన్నా గొడవ పడుతుంటే నువ్వు ఫస్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే ఏమనుకుంటాడు? వాడికి జ్ఞానం అనుకుంటాడు, ఇంకా అదే నిజం అనుకుంటాడు. ఇది ఫస్ట్. అయినా ఒప్పుకోలేదు, అప్పుడు ఏం చేయాలి? ఆ పైన చెప్పాడు చూడండి 4వ వచనం. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చినేడలా నీవును వాని పోలియుందు. ఎప్పుడు ఇది? ఇవ్వద్దని ఇంకెంత చెప్పాడు, మళ్ళీ ఇవ్వమని భయం చెప్పాడు. ఒకసారి చెప్పు, వినలేదా ఇంక మళ్ళీ చెప్పక, ఇంకా పదే పదే చెప్తున్నావు అంటే నీ కాడికి తేడా ఉందా? ఎందుకంటే మూర్ఖుడు వినడు. విగ్రహంలో ఏమీ లేదు, దెయ్యం మనిషిలో ఉంటుంది. విగ్రహంలో ఏముండదు, అది కల్పితం, ఒట్టిది. అది దేవుడి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడంటే
ఏమీ లేని దగ్గరికి వెళ్ళి ఎందుకురా పూజలు చేస్తారో, నేను కదా మిమ్మల్ని పుట్టించాను అని దేవుడు బైబిల్‌లో చెప్పాడు. మనం ఎన్నోసార్లు చెప్పాం. అది యూట్యూబ్‌లో పెట్టాం. చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. ఎవడో ఒకడు తగిలాడు. మీరే పశుప్రాయులు, మీరే బుర్ర లేని వాళ్ళు అన్నాడు. అప్పుడు నేను కింద కామెంట్ పెట్టాను ఏమనంటే, బ్రదరు ఒకవేళ నీకు అర్థం అవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. నేను మీకు వివరంగా చెప్తాను. విగ్రహంలో అయితే ఏమీ లేదు, ఒట్టిది. ఒకవేళ నువ్వు ఎవరిదన్నా వినో లేదంటే నీకు అర్థం కాకో అపార్థం చేసుకున్నావేమో, నాకు టైప్ చేయటం నేను మళ్ళీ మెసేజ్ పెట్టడం ఇదంతా వేస్ట్ అని రిప్లై పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి? తెలుసుకోవాలనుకున్నవాడు, నేర్చుకోవాలనుకున్నవాడు ఏం చేయాలి? ఫోన్ చేయాలి. మళ్ళీ కామెంట్ పెట్టి, మీరు తిండిపోతులు, విగ్రహాలకు వెళ్ళి దాని దగ్గర కూడా వదలరు, అది కూడా తినేయాలి అని మీకు కక్కుర్తి అని పెడతాను. ఏంటి మనకు కక్కుర్తా? ఆ తిండి ఆ ప్రసాదం తినేయాలని కక్కుర్తి కాబట్టి ఆ పాఠం చెప్తామా? అసలు మన చుట్టుపక్కల గుళ్ళు ఉన్నాయి, పోనీ టంగమని బెల్లకొట్టినప్పుడు పరిగెత్తిపోయి ప్రసాదం తెచ్చుకొని తింటాక అంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది. ఈడెవడో మూర్ఖుడు, ఆడింకా అది ఫిక్స్ అయిపోయాడు ఒకటే. ఇంక మనం ఎన్ని చెప్పినా ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంక రిప్లై అయిన అవసరం లేదు. ఒకసారి ఇచ్చాం కదా, మళ్ళీ రిప్లై ఇవ్వకపోతే ఏమెడతాడంటే, చూసావా రిప్లై ఇవ్వలేదంటే ఓడిపోయాడు, సమాధానం లేదు, కౌంటర్ లేదు వీడి దగ్గర. అప్పుడు ఏమనుకోవాలి మనం? అదిగో కౌంటర్ లేదంటున్నాడు, సమాధానం లేదంటున్నాడు, ఒరే అని మళ్ళీ పెట్టానుకో, అప్పుడు నేను కూడా ఏమవుతాను? ఇంకా పట్టి వినడం కాడు, వినడానికి అర్థమైపోయింది. ఇంకా మూర్ఖుడు. ఇంకా నువ్వు ఎన్ని చెప్పు, యేసుక్రీస్తే దిగొచ్చి చెప్పినా ఏం చేయడు? అలాంటి వాళ్ళని పట్టించుకొచ్చా? మనం ఏం చేస్తామంటే అయ్యే పట్టించుకుంటాం. అందుకే అలాంటివి పట్టించుకున్నప్పుడే దెబ్బతింటాం. ఒకటి ఏదో జరిగింది, వింటలేదాడు, నేను చెప్పేది తప్పు అంటున్నాడు, ఇంక వింటలేదు. మనం వెంటనే ఏం చేయాలి? ఒకసారి చెప్పి చూడాలి. నువ్వు అబద్ధం పడ్డావేమో, పొరపాటు పడ్డావేమో, నీకు తెలియదు కదా అని ఒకసారి చెప్పి చూడాలి. అయినా వినలేదనుకోండి, అది నిజమని తెలిసినా అనిపిస్తున్నా కూడా వింటలేదనుకోండి, అని ఏమన్నా ఏ లిస్టులోకి పెట్టేయాలి? ఇంకా మూర్ఖుడు లిస్టులోకి పెట్టేయాలి. ఇంకా అని మనం పెద్దగా ఆ ప్రసంగాన్ని కొన్ని వేల మంది విన్నారు, కొన్ని వేల మంది మంచి లైక్స్ ఇచ్చారు, ఫోన్లు చేసి పొగిడారు. ఇప్పుడు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి, అంతేనా? ఒక్కడెవడో చదువు లేని, జ్ఞానం లేని, క్యారెక్టర్ లేని మూర్ఖుడు, వాడికి ఏమీ తెలియదు, అజ్ఞాని, వాడు తప్పు అంటున్నాడని ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇన్ని వేల మందిని పక్కన పెట్టేసి ఆ ఒక్కడనే మార్చాలి అనుకున్నాను అనుకోండి, దీనికంటే మూర్ఖత్వం మన జీవితంలో ఏది జరిగినా, ఎవరు జరిగిన ఈ విషయాల్లో ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, ఆయన అర్థం చేసుకోవట్లేదు అనుకో, ఇంకా అదే రైట్ అంటున్నాడు అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు ఇంక వదిలేయాలి. ఇక నువ్వు వదలకుండా పట్టుకుని కూర్చున్నావు అనుకో, దెబ్బ తినేస్తావు. ఎవడ వాళ్ళు దెబ్బ తింటావు? ఆడు ఏదైనా చేస్తాడు చివరికి. అందుకే మూర్ఖుడికి ఒకసారి చెప్పండి, 2 సార్లు చెప్పండి, అయినా వినకపోతే వదిలేయడమే. మన పాఠం ఏంటి? ముంచుకొస్తున్న మూర్ఖపు దినములు. మూర్ఖపు దినములు అంటే ఏంటో మీకు వివరించాను. మూర్ఖుడంటే ఎవరో మనం నేర్చుకున్నాం. ఎవరు మూర్ఖుడంటే? మనిషా? తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, చెప్పినా విననివాడు, అది నిజమని తెలిసినా అంగీకరించినవాడు, నేను అనుకున్నదే జరగాలి అని మూర్ఖంగా ప్రవర్తించేవాడినే మూర్ఖుడు అంటారు. అలాంటి మూర్ఖులు వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే దేనికైనా తెగేస్తారు. ఇక్కడ అనుకున్నది జరగకపోతే, ఒక మూర్ఖుడు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, కుటుంబానికి చాలా ప్రమాదం. ఒక మూర్ఖుడు ప్రభుత్వంలో ఉన్నాడు అనుకోండి, ఆ ప్రభుత్వ రాష్ట్రానికే ప్రమాదం. ఒక మూర్ఖుడు ఒక ఆఫీసులో ఉన్నాడు అనుకోండి, బాస్గా. ఎందుకంటే మూర్ఖత్వంతో ఏం చేస్తారనుకుంటున్నారు? ఆడు నష్టపోయినా సరే అదే చేయాలనుకుంటాడు. ట్రైన్లో వెళ్తున్నాం, ఎక్కడి నుంచో చెన్నై నుంచి వస్తున్నాం, నేను, వెంకన్న గారు, శ్రీను. ప్లేసులు లేవు,
అది మాకు రిజర్వేషన్ లేదు, జనరల్ బోగిలో వచ్చేస్తున్నాం. మాతో ఒకడు ఉన్నాడు ఇంకొకడు, ఆ పైన కూర్చోటకు ఉండదు. అది ఏంటనుకుంటున్నారు, బ్యాగులు పెట్టుకునేది ఉంటుంది చూసారా, బస్సుల్లో ఉంటాయి బ్యాగులు పెట్టుకోవటానికి, దాని మీద మనిషి కూర్చోలేడు. వీడు అక్కడ ఎక్కడా ప్రయత్నించాడు, అక్కడే కూర్చుంటానండి. కూర్చోలేవురా, అక్కడ వేస్ట్రా, నువ్వు నిలబడలేవు, అందులో బరువు ఎక్కువ అందరూ చెప్పారు. అదే నేను బోల్సార్లు కూర్చున్నాను, ఇలాగే అంటే ఒకటి ముందు వదిలేసాడు కదా. ఇంకా నేను ఎన్నోసార్లు ప్రయాణం చేశాను, ఎన్నోసార్లు అక్కడే కూర్చొని వస్తాను అన్నాడు. ఇప్పుడు అన్నాడు కాబట్టి మేమేమంటున్నాం, కూర్చోలేవురా అన్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా వీళ్ళని నేను అన్నది ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయలేక నిరూపించాలి. ఇప్పుడు నేను ఎక్కేసాడు ఎదురులాగా, అక్కడ కూర్చోటాకేమో అవకాశం లేదు, ఇలాగున్నాడు. ఇది పక్షి అలర్తో చూసారా. ఒక 10 నిమిషాలు చూసాం, అర్థమైపోతున్నాడు బాధ. చూసావు కాబట్టి దిగిపో, చెప్పాం కదా అక్కడ నేను ఉండలేవు. బంగారులా ఉన్నాను నేనా చాలా హ్యాపీ అంటేనే బాధ అంటున్నాడు. అది ఆ బాధ సుమారుగా 2-3 గంటలు కావాలని అనిపించాడు. ఎందుకు దిగిపోతే పరుగు పోద్ది, ఎందుకు పోద్ది పరుగు, ఎక్కాలన్నాడు, అది జరగలేదు, నిజమే అనుకున్నాను కానీ అవ్వలేదు, అది దిగిపోతే మాట అయిపోయాను. కానీ మూర్ఖత్వం ఎలా పనిచేద్దాం అనుకుంటున్నారు, ఇక కష్టమైనా సరే చివరికి నేను అక్కడి నుంచి పడినా సరే అనిపించాలి అంతే. సగం జర్నీ అలాగే చేశాడండి, పక్షిలా కూర్చుని. మేము నవ్వాలో తెలీదు, ఏడాలో తెలీదు ఈయన చూసి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, బోళ్ళు జరుగుతుంటే అలాగా. ఎక్కడున్నా ప్రమాదం. వీడు పనికి వచ్చారు, తాపీ పనికి వచ్చారు పాపం, నలుగురు మాట్లాడుకొని. ఆ గోడ విషయంలో అక్కడ ఇంకో మేస్త్రికి గొడవ వచ్చింది అనుకోండి, ఒకడు ఎండ మురుకుడు, అదే కరెక్ట్ ఇలాగే కడతా ఉంటాడు. ఆడేమో ఇది కాదు బాబు, ఇది దెబ్బ అయిపోద్ది అంటే లేదంటాడు. అవసరం అయితే పని అన్నా మానేసి వెళ్ళిపోతాడు. ఎందుకు, ఆడన్నదే జరగాలి. ఇంకా దీన్నే మూర్ఖత్వం. ఇలాంటి మూర్ఖత్వం వల్ల ఈ జీవితాలు ఎన్నో నాశనం అయిపోయాయి. అలాంటి మూర్ఖుల మధ్య కొడుకే నిద్ర లేపినందుకు చంపేస్తే, ఏదో కొనలేదని తల్లిని చంపేస్తే, చిన్న చిన్న వాటికే ఇదే జరగాలని మనుషులు చచ్చిపోతుంటే, ఇలాంటి మనుషుల మధ్య ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ప్రమాద బారిన మనం పడకుండా ఉండాలంటే, మూర్ఖులు బారిన పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఒకవేళ ఎలాంటి మూర్ఖులు మనలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, మన చుట్టూ ఉన్నా, ఆ మూర్ఖుల నుంచి మీకు ప్రమాదం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఏమండి, జీవమును ప్రేమించి అంటే పరలోకం రావాలి మాకు అనుకుంటూ మంచి దినములు చూడాలనుకుంటే, ఇప్పుడున్నాయండి ఏ దినములు, అపాయ దినములు, చెడ్డ దినములు, మూర్ఖపు దినములు. ఇలాంటి దినముల మధ్య మంచి దినములు మీరు చూడాలనుకుంటే, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, ఆ సంవత్సరం అంతా మంచిగా ఉండాలి బాబు, ఎవడి వల్ల మేము దెబ్బ అయిపోకూడదు, హాని జరగకూడదు అనుకుంటే ఏం చేయమన్నాడు, చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను. ఇప్పుడంతకు ఏం చేయాలి, ఫస్ట్ నీ నోటిని కంట్రోల్లో పెట్టుకోమన్నాడు. ఏం జరగకుండా ఉండాలంటే, ఈ మూర్ఖుల మధ్య నువ్వు బలైపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి, నోట్లు వదిలి పెట్టుకో. ఎందుకు, ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు, వినలేదనుకో సైలెంట్ అయిపో. అలా కాకుండా నువ్వు రెచ్చగొట్టావు అనుకో ఏమవుతుంది, బలైపోతావు. అంతేనా, ఇంక ముందేం లేదు. ఇంకా జస్ట్ నువ్వు చెప్పు, ఒకసారి అంటాడు, 2 సార్లు అంతే. కండక్టర్కి ఎక్కినోడికి గొడవ వచ్చింది మొన్న, సీటు విషయంలో. ఇంతకీ ఈడు ఎక్కేసి ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నాడు. ఈ కండక్టర్ ఏమంటున్నాడు, అది ఆ లేడీస్ సీట్, అది వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఎవరో లేరు కదా, నీకు ఇప్పుడు తర్వాత వెళ్తానులే అన్నాడు. ఎవరో లేకపోయినా వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది, నువ్వు వెనక్కి వెళ్ళిపో. అలా మాట పెరిగిందండి. అంతే, కండక్టర్ని బుర్ర పగలగొట్టాడు. ఎవడో ప్యాసింజర్. ఎందుకు జరిగింది ఎంతకని, అది
2 సార్లు చెప్పాడు. ఇంక వినలేదు. ఏం చేయాలి? మాట్లాడి ఊరుకోలేడు. అంతేనా? ఈడు తెచ్చిపోయాడు ఇంకా. ఆ మాట ఈడు లెగాలంతే అక్కడ. ఆడేమో ఇప్పుడు నేను లేస్తే పరుగు పోదని ఆడనుకుంటున్నాడు. అంతే కదా. అక్కడ అక్కడ ఏమొచ్చేసింది సమస్య? ప్రెస్టేజ్ సమస్య వచ్చింది. అదే మూర్ఖత్వం అంటే. ఎందుకు లేడు 2 సార్లు చెప్పాడు కదని వెళ్ళిపోతే అయిపోతాను. లేదు వెళ్ళనంటాడు ఎందుకులే పని అని ఊరుకుంటూ ఈడు అయిపోతాను. ఇప్పుడు సంవత్సరం అంతా అందులో ఉండడు కదాడు. నెక్స్ట్ స్టేషన్ ఇస్తే దిగిపోతాడు. ఈ జస్ట్ చిన్న విషయం మాటా పెరిగిపోయి కండక్టర్ బుర్ర పగిలింది. విచిత్రం చూడండి. ఇప్పుడు అక్కడ సైలెంట్గా ఉంటే ఏమవుతున్నావు? అంతేనా? అందుకే ఎక్కువ గొడవల్లో చచ్చిపోతున్నారంటే ఫస్ట్ ఏది కంట్రోల్ ఉంటే ప్రాబ్లం ఉండదు. కానీ మనకి కంట్రోల్లో ఉండదే ఏది? చూసారా? ఎక్కడ ఉంటుంది కంట్రోల్లో? చచ్చుకొచ్చినప్పుడే ఉంటుంది. అడిగినా మాట్లాడరు, చెప్పమన్నా చెప్పరు. ఇక్కడ ఫుల్ కంట్రోల్. ఇంటికి వెళ్తే వద్దన్నా మాట్లాడతారు. అవునా? ఆగమన్నా ఆగరు. విచిత్రం చూడండి. భర్తల చేతుల్లో భార్యలు చచ్చిపోవటానికి, భార్యల చేతుల్లో భర్తలు చచ్చిపోవటానికి, బయట కొట్టుకు సావటానికి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటండి? నోరు. మీరు మంచి రోజులు జీవించాలంటే, మంచి దినములు మీకు ఉండాలంటే అందరి విషయంలో మీరు ఎలా ఉండాలి? ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆరోగ్యానికి మంచిది. పాపం మనం మాట్లాడకుండానేమో అందులోకి ఇప్పుడు అంతే జియో, ఎయిర్టెల్ అన్నీ ఇంతకుముందు రీఛార్జ్ చేయించుకునే వాళ్ళు. అవునా? 10 రూపాయలు ఒకటి తెచ్చుకుని గోక్కుని నిమిషానికి ఎంత పడేది. ఇప్పుడు అలాగుందా? ఇంకొకేసారి అన్లిమిటెడ్ పెట్టాడు. ఇంకా మాటలు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఇచ్చేసాడు. ఫోన్లో మాటలు, బయట మాటలు, అన్ని మాటలు. ఈ మాటలే ఏమైపోతున్నాయి? అనేక గొడవలకు దారి తీసి దెబ్బ అయిపోతున్నాం. అంతే కదండి. అందుకే ఏం చేయమన్నాడు? మళ్ళీ చదవండి అండి. జీవమును ప్రేమించి మంచి దినములు మీరు చూడాలనుకుంటే, మంచి మనుషులుగా అందరి దగ్గర మీరు మంచిగా ఉండాలనుకుంటే, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలండి. ఇది ఫస్ట్ సూత్రం. ఇది ఇప్పుడు 2000 ఎన్నో సంవత్సరాలకు వెళ్తున్నాం? 25కి వెళ్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్కి నిజంగా ఉండాలంటే ఒకటే మీరు గుర్తుపెట్టేసుకోండి. ఏమి పెట్టేసుకోండి? నోటిని కంట్రోల్లో పెట్టేసుకోండి. కంట్రోల్లో పెట్టేసుకోవడం అంటే మొన్న ఏ ప్రసంగం అమ్మా మాట్లాడొద్దన్నారు ఆయన. ఇదా కంట్రోల్లో పెట్టుకోవడం అంటే? ఇదా దేవుని మాటల్లో ఈ కాదు, మంచి కాదు, చెడ్డ వాటికి కంట్రోల్ పెట్టండి, లాకేసేయండి. ఇది మొదటి సూత్రం. రెండో చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు? కీడు నుండి తొలగి మేలు చేయాలి. అది దేని నుంచి తొలగిపోవాలి? కీడు నుంచి తొలగటం అంటే ఎవడో మనకి ఏదో హాని చేశాడు. ఇక నువ్వేం చేయాలంటే దాన్ని సర్లే జరిగింది అని వదిలేయాలి. వదులుతామా? దాన్నే తవ్వి ప్రొక్కలాగా ఒయ్యట్టేసి మొత్తం. అంతేనా? కీడు జరిగిందంటే నువ్వు వదిలేసావంటే నీకు చాలా మంచిది. నువ్వు దాన్ని తవ్వావంటే రివర్స్ ఏమవుతుంది? ఒకళ్ళు తిట్టారనుకోండి, ఆడు తిట్టి మాట్లాడి కూరుకుంటాడు. ఏం చేస్తాడు? ఇంకా ఎన్ని తిట్టినా నువ్వు మాట్లాడలేదు. అప్పుడు ఏం చేస్తాడండి? ఇంకెంతసేపు అని తిట్టుకుంటుంది పాపం. ఇంకా ఎంతసేపు అని తిట్టుకుంటాడు. అలా కాకుండా ఏంటి మళ్ళీను అన్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇందాక తిట్టిన వాటితో పాటు ఇంకో కొన్ని యాడ్ అవుతాయి. అవునా? పోనీ అక్కడితో ఆగిపోయావు అనుకో, అక్కడితోటే ధన్యమైపోద్ది. అలా కాకుండా నువ్వు కాదా అని మొదలెట్టావు అనుకో, మళ్ళీ ఎన్ని వస్తాయి? ఏదో ఎవడో మొత్తం మీద కీడి తలపెట్టాడు మనకి. నువ్వు ప్రతీకారం తీసుకోకుండా ఉన్నావనుకో, అక్కడితో ఆగిపోద్ది. నువ్వు మళ్ళీ ప్రతీకారం తీర్చావనుకో, మళ్ళీ ఆడేం ప్లాన్ చేస్తాడు? దానికంటే ఎక్కువ చేద్దామని ఆడనుకుంటాడు. అందుకే తలపోటు లేకుండా కీడు నుంచి తొలగి ఇంకెవ్వడికే నీకు ఎన్ని చేసినా నువ్వేం చేయాలనుకోకు. అంతే. మళ్ళీ ఇంక డిస్కషన్ ఏం లేదు. ఏమనుకోకు. సరే ఇది చేసేసాడు నీకు కీడు, ఇంక నువ్వు సైలెంట్ అయిపోయి అక్కడితోటే మిగులుతుంది నీకు. లేదనుకున్నావు అనుకో, ఏమవుతుంది? ముందు దానికంటే ఎక్కువ అవుతుంది. అందుకే ఈ రెండు పాటించాలి. ఏంటి? మొదటిదేంటి? నోటిని కంట్రోల్లో పెట్టేసుకోండి. ఏమండి మీకు వచ్చే తలపోట్లన్నీ నోటు ద్వారా కాదా చెప్పండి? అవునా కదా? టెన్షన్లు ఇదన్నీ
మొన్న చాలామందిని అరెస్ట్ చేశారు టీడీపీ వాళ్ళకి సంబంధించి వైసీపీ వాళ్ళని. ఎందుకు అనుకుంటున్నారు? ఆ నాయకుల్ని యూట్యూబ్లో ఇష్టానుసారంగా మాట్లాడేశారని అరెస్ట్ చేశారు. అది నోటు వల్ల లేకపోతే వచ్చింది. ఏ సమస్యనే దేనివల్ల వస్తుంది? నోరే. నోరు గనక అదుపులో ఉంటే మీకు వచ్చే సమస్యలు 90% పోతాయి. కానీ ఉంటామా? అవి ఉంటామా? అవేనా? ఉదయ్ మొదటిది నోరు, రెండోది కీడు చేయగలనుకోకండి. ఎవరికే ప్రతీకారాలు వద్దు మనకి. ప్లాన్ నన్ను అంత మాట అందా, నన్ను అంత మాట అన్నాడా, నేను చెప్తాను నాకు అని మళ్ళీ నువ్వు పొల్లి బిగించావనుకో, నీ పొల్లి ఇరిగిపోవడం తప్ప నీకే నష్టం. అది ఎక్కడితోటి అక్కడే. సరే అనుకున్నాడు కదా, దేవుడు చూసుకుంటాడులే, సరే పోనీ అబద్ధం ఇంకొంతే వదిలేయడమే. అందులోకి ఒప్పుకునేవారు ఎవరా లేరు ఇప్పుడు. అంతేనా? రెచ్చిపోవటం. కీడు నుంచి తొలగి మేలు చేయండి. సమాధానముని వెతకి, అది సమాధానం అంటే గొడవలు శత్రుత్వాలు లేకుండా ఉండండి. అంతేనా? శత్రుత్వం ఉండకూడదు. ఇంక ఉంటే అది దానివల్లే పెరిగి పెద్దదై దెబ్బతింటాం. ఈ 3 పాటించారనుకోండి, ఈ మూర్ఖులు ఎంతమంది ఉన్నా, ఎంత కఠినమైన దినాలైనా మనం చక్కగా సేఫ్ జోన్లో ఉంటాం. బండి మీద వెళ్తున్నాం, ర్యాష్గా వచ్చేసాడు ఒకడు, త్రుట్టులో మొత్తం తుక్కైపోదన్నమాట. అసలు మేము వెళ్ళేదేమో మెయిన్ రోడ్లో స్పీడ్గా వెళ్తున్నాం, ఆ పక్క నుంచి ఎక్కేవాడు వాడు చూసుకుని ఎక్కాలి. అలాగ సడన్గా వచ్చాడు, సడన్గా బ్రేక్ వేసాం, ఆడు బ్రేక్ వేసాడు, దెబ్బ త్రుట్టులో తప్పిపోయింది ప్రమాదం. అంతే, దెబ్బకినే కంగారు అయిపోయి మొత్తం టెన్షన్ అయిపోయి నేనేం చేశాను అనుకుంటున్నారు? చిన్న నవ్వు ఆడికి మతిపోయిందండి. నవ్వి చూసుకోవాలి కదా తమ్ముడు, దెబ్బ ఎంత ప్రమాదం తప్పింది అన్నాను. ఏమన్నాడు తెలుసా? అన్న సారీ అన్న, కంగారులో వచ్చాను, చూసుకోలేదు, ఎవరు రావట్లేదు అనుకున్నాను, సారీ అన్న, ఓకే అన్న వెళ్ళి అన్నాడు. ఇది నువ్వని కాబట్టి, నువ్వు మాట్లాడాను కాబట్టి. అలా కాకుండా సడన్గా ఇట్లా చెప్పొచ్చావా, సత్తావేంట్రా, మనిషిపో తొన్నపోతావా, రోడ్ని బాబుదా అని అనుకోండి, ఆడు ఒప్పుకుంటాడా? సారీ అన్న అంటాడా? నువ్వు చూసుకోవద్దా, నువ్వు వారణ వద్దా, పక్క నుంచి రోడ్డు ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు ఎంత స్పీడ్ చేస్తున్నావు, ఇక్కడ పిల్లలు అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? సారీ చెప్తాడా? ఆడు తగ్గడం. అదేనా? అదే ఇప్పుడు నాకేం అవ్వలేదు ఇంతకీ, ఇప్పుడు ఏం అవ్వలేదు, ఆగిపోయింది పాపం. ఇంకా ఆగిపోయినప్పుడు తిట్టడం ఎందుకు? ఇంకా ఒక్క స్మైల్ ఇచ్చి చూసుకోవాలి కదా తమ్ముడు, నీకు ఇబ్బందే కదా, నేనే పోతాను కదా అంటే ఆడి పాపం మనసులో ఫీల్ అయిపోయి సారీ అన్న వద్దన్న చెప్తున్నాడు. ఇలాగ చిన్న చిరునవ్వులతో ఎన్నో సమస్యను తప్పించవచ్చు మనం. కానీ మనలో అది వస్తుందా? మనకు ఫస్ట్ ఏముంటుంది? ఆవేశం ముందు పూరికేద్దుంటుంది వాడి మీద. అవునా? అందుకండి ఎక్కువ పాటించాల్సింది ఏంటంటే, చివరిగా మాట చూసి ముగించేసుకుందాం. లోకాసు వార్త 21:19 చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక సూత్రం, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను ఏం చేస్తారంట? మీరు ఓర్చుకుంటేనే ఇప్పుడు ఈ కాలంలో ఏం మిగులుతాయి? మీ ప్రాణాలు మిగులుతాయి. ఓర్చుకోలేదంటే, ఓర్చుకోవటం అంటే ఇంకా మీకు నచ్చని జరిగినా మీరు సైలెంట్ అయిపోవటమే, ఇంకంతే. ఇంక చేసేది ఏం లేదు. ఇప్పుడు ముసలితో కూడా ఊరుకోదు. ఇప్పుడు ఎందుకు? 3,000 4,000 వస్తాయి, ఊరుకుంటుందండి. నా ఇష్టం అంటది అంతే. ఇంకా ఎవరో ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పుడు. అందుకే ఏం చేయాలి? మనం అడ్జస్ట్ అయిపోవాలి. ఓర్చుకుంటేనే ఏం చేస్తాం? బ్రతుకుతాం. లేదు నువ్వు ఏదో వద్దరందాం అనుకుంటే నీకు నష్టం తప్ప ఏముండదు. అందుకే మీరు ఓర్పు చేత నిద్ర లేపిందని చంపేశాడు. ఇంతకే బాబు అనగానే చంపేశాడు. మనకు అలా రాశాడు. కానీ ఏం జరిగి ఉంటుంది? ఓసారి లేపు ఉంటుంది, ఈరోజు సెలవేలే పడుకుంటాను ఏదైనా ఉంటాడు, లేదు మళ్ళీ లేపు ఉంటుంది, మళ్ళీ చెప్పుంటాడు. ఇంక అక్కడి నుంచి మామూలుగా లేపుతుందా? దున్నపోతలా పడుకున్నాడు, మనిషివా పోసివా గంగిరెద్దులాగా ఉన్నావు, ఈ బోల్డ్ చదువు ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు? ఇంక ఒళ్ళు మండి ఓ తోపు తోసాడు. లేదంటే గిల్లుతుందో, పీకిందో, లాగిందో, నీళ్ళు చల్లింది, ఏం తెలిసి మనకేం తెలిసి అన్నీ రాతాడండి అక్కడ. అన్నాడు చిరాకు వచ్చేది. అదే ఆవిడ ఒరుచుకుని ఉంటే ఇంక తెగించి ఇచ్చేట ఇంకా నిద్రపోతున్నాడు. ఫోన్లు ఇంక ఆడిని అనుకుంటే సరిపోదు. నువ్వు
అందుకని మూర్ఖత్వం వచ్చింది ఈరోజు సమాజంలో. పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ. ఎంత ఓర్చుకుంటే అంత సేఫ్. ఎంత వాదించడం తగ్గిస్తే అంత సేఫ్. ఎంత ప్రతీకారం తీర్చకుండా, కీడు చేయకుండా ఉండాలనుకుంటే అంత సేఫ్‌లో ఉంటాం తప్ప, నువ్వు ఇంక నేను అనుకున్నదే జరగాలని పాపం నువ్వు చెప్పేది నిజమే. అయినా సరే ఇంకా అది జరగకపోతే వదిలేయాలి ఇంకంతే. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. ఇంక మూడోసారి ఇంక అనవసరం ఇంకా. ఇంక ఎన్నిసార్లు చెప్పినా ఎండ ఇంకా చెప్పి వినేవాడు ఒకసారి చెప్తేనే వింటాడు. విన్నవాడు ఇంకెన్ని చెప్పినా వినడు. ఇంకప్పుడు నీవు నష్టం తెచ్చుకోవడం తప్ప లాభం ఏమి. అందుకే ఇలాంటి మూర్ఖుల మధ్య, మూర్ఖుడు తాగుబోతు ఒకటే తెలుసా? తాగుబోతు కూడా ఏం చేయడు, కింద అలా తాగేసి ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే రోజు తాగేసి పక్కింటికి వెళ్ళిపోతున్నాడు. ఇదే ఇల్లు అనుకుని పక్కింటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, బాబు ఇది మీ ఇల్లు కాదు, మీ ఇల్లు పక్కన ఉందని. ఆ రోజు కూడా ఫుల్గా తాగి వచ్చాడు. ఇంట్లో అలా అమ్మ ఉంది, ముసలమ్మ. రారా తాగేసి వచ్చావు, మళ్ళీ ఈరోజు కూడా తాగేసి వచ్చావు అనగానే, ఏయ్ ముసల్దానా, ఇది పక్కిల్లు, నువ్వేం చెప్పాలి? పక్కింటికి ఇది మా ఇల్లు కాదవ్వా, పక్కింటికి వెళ్ళాలని చెప్పాలి. ఓరే నాయన ఈరోజు కరెక్ట్గానే వచ్చావు, ఇది మన ఇల్లారా? హే, నేను రోజు ఆ ఇంటికి వస్తాను, వాళ్ళు ఏం చెప్తారు పక్కింటికి వెళ్ళమని, అబద్ధం ఆడతావేంటి? ఇంక ఏం ఫిక్స్ అయిపోయాడు, ఇది ఇల్లు కాదు అక్కిల్లని ఫిక్స్ అయిపోయాడు. ఇంగ్లాండ్లో ఒక పాస్టర్ నేనే యేసుక్రీస్తుని అంటున్నాడు. ఇంకెవడంట, నేనే. ఇంకెంతమంది చెప్పినా వింటలేదు. ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే అతను వచ్చాడు. ఏం బాబు ఏంటంటే, ఎస్ నేను యేసుక్రీస్తుని, నీకేం కావాలా అంటున్నాడు. ఇంకెన్ని చెప్పినట్టు వింటలేదండి, మూర్ఖుడు అయిపోయాడు. ఇంకా ఆడికి తెలుసు కాదని, ఇంకా అలా ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు కాదు అని ఒప్పుకుంటే ప్రాబ్లం. అప్పుడు ఆడేమన్నాడంటే, 2 వారాల్లో ఇతను నేను ఏం చేస్తాను, మీరేం కంగారు పడకండి. పోనీ మెంటల్ ప్రాబ్లం కాదు, నార్మల్ మనిషే. ఒప్పుకొని 2 నెలలు ఎలా న్యాయం చేస్తాడంటే, అప్పుడు 2 వారాల తర్వాత వచ్చి ఏమన్నాడంటే, చెప్పు ఏంటి సంగతి అంటే, ఏం సార్ నేను ప్రభువుని యేసుక్రీస్తుని, ఎవరు ఒప్పుకోవట్లేదు, నువ్వన్న ఒప్పుకో అన్నాడు. ఎస్ నువ్వు యేసుక్రీస్తువే అన్నాడు అతను. అది ఇతను అక్కడ ఒప్పుకున్నారా? కాబట్టి సిలువ రెడీ చేస్తాను, నిన్ను మరి యేసుక్రీస్తుని సిలువ వేయాలి కదా, కాబట్టి రెడీ చేయండి, మీకు రెడీ చేయండి అనగానే, బాబో నేను కాదు అన్నాడు. అంటే ఆ మూర్ఖత్వం ఆడుకోనంలో వెళ్ళాలి అంతేనా? అది కూడా ఒకసారి 2 సార్లు. ఇంకొక మూర్ఖుడు అయితే సిలువ ఏం చేసుకుంటాడు కూడా, ఇంకా మూర్ఖత్వంతో ఏం చేస్తావు. కాబట్టి 2025లోకి వెళ్తున్న మనం, మంచి దినములేమి మన ముందు లేవు. మంచి మనుషులు ఎవరో ఉండరు. చిన్న చిన్న వాటికే కొట్టి చంపేసే దుస్థితికి వస్తాం, చిన్న చిన్న వాటికే గొడవలు ఎట్టేసుకునే పరిస్థితికి వస్తాం. కాబట్టి మంచిగా మన ముందు జీవితం ఉండాలంటే, ఒకటి నోటిని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే, 2 మనకెవరైనా కీడు చేసినా కూడా పోనీ నేను అక్కడతో ఆపేసుకొని వదిలేసుకోవాలి తప్ప, నువ్వు మళ్ళీ ఏదో ఎదురద్దామంటే నువ్వే దెబ్బ అయిపోతావు. 3 శత్రువులు ఎవరు లేకుండా కలిసిపోండి, అందరితో మీరే కలిపేసుకోండి, ఓర్చుకోండి. ఇవన్నీ పాటిస్తే ఎన్ని మూర్ఖపు దినములు వచ్చినా, ఎన్ని అపాయకరమైన దినములు వచ్చినా మనం మంచిగా ఉంటాం. లేదంటావా ఏదో దానికి బలైపోవటం తప్పదు, అంతేనా? కాబట్టి శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ